హైదరాబాద్లో ఎక్కడైతే అన్యాయం అక్రమాలు చెలరేగిపోతాయో అక్కడ హ్యూమన్ రైట్స్ పోరాటం చేస్తుందని, బాధితులకు అండగా నిలుస్తుందని, బడుగు బలహీన వర్గాల ప్రజలను కాపాడుతూ ముందుకు సాగటమే హ్యూమన్ రైట్స్ ముఖ్య ఉద్దేశమని తెలియజేశాడు. నేషనల్ అధ్యక్షుడు ఏ వెంకటస్వామి అన్యాయం జరిగిన ప్రజలకు అండగా నిలుస్తూ వారికి న్యాయం జరిగేలా పోలీసులను, కోర్టులను ఆశ్రయించి ప్రభుత్వం అండదండలతో బాధితులకు న్యాయం జరిగేలా హ్యూమన్ రైట్స్ పోరాటం చేస్తూ ముందుకు సాగుతూనే ఉంటుందని తెలియజేశారు. ఎంతోమంది తమ విధులు నిర్వహించుకుంటూ సేవలో మేము సైతమంటూ ముందుకు వస్తూ ఉంటారని తెలియజేశారు. అధ్యక్షుడు మహిళా శక్తిని చాటుతూ ముందుకు నడిపించవలసిన బాధ్యత మహిళలపై కూడా ఉందని, మహిళల్లో ఉత్తేజాన్ని నింపి ముందుకు నడిపిస్తూ ఈ సందర్భంగా కొండమ్మను హైదరాబాద్ చీఫ్ ఆర్గనైజర్గా హ్యూమన్ రైట్స్లో నియమించడం జరిగింది. విజయరాణిని రంగారెడ్డి జిల్లా చీఫ్ ఆర్గనైజర్ హ్యూమన్ వీక్గా నియమించడం జరిగింది. హ్యూమన్ రైట్స్ నియమించిన నియామక పత్రాలను అందజేసిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ ఉంటుందని తెలియజేశారు. దేశ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు వెంకటస్వామి, హైకోర్టు సీనియర్ న్యాయవాది ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ నాయకులు పాల్గొన్నారు. హైకోర్టు సీనియర్ అడ్వకేట్, అదేవిధంగా యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మరి ఈరోజు బడుగు బలహీన వర్గాలకు, అదేవిధంగా ఎక్కడైతే అరాచకాలు జరుగుతున్నాయో వాటిని అరికట్టడం కోసం మా సంస్థ రిజిస్టర్ చేయబడింది. ఆ రోజు నుంచి కూడా మరి ఈరోజు వరకు బడుగు బలహీన వర్గాలకు నేనే కాకుండా నా ద్వారా నియమితులైనటువంటి వాలంటీర్లు కూడా నిమిషాలు కృషి చేసి మా నుంచి అయ్యేంతవరకు కూడా న్యాయం చేసే ప్రయత్నంలో ఉన్నాం. అదేవిధంగా కోర్టుల ద్వారా, చట్టాల ద్వారా పేద ప్రజలు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్లకు అంబేద్కర్ గారు చెప్పినట్టుగా సత్వర న్యాయం, సత్వర పరిష్కారం అనే ఒక మంచి భావనతో ముందుకు పోతున్నట్టు మా యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్. సో దీని ద్వారా ఈరోజు కొండమ్మని, శ్రీమతి కొండమ్మ గారిని ఈరోజు హైదరాబాద్ చీఫ్ ఆర్గనైజర్ ఉమెన్ సెల్గా అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా విజయరాణి గారిని, శ్రీమతి విజయరాణి గారిని రంగారెడ్డి జిల్లా చీఫ్ ఆర్గనైజర్ ఉమెన్ వింగ్ నుండి వాళ్ళని అపాయింట్మెంట్ చేయించడం జరిగింది. మరి వాళ్ళు కూడా భవిష్యత్తులో బడుగు బలహీన వర్గాలకు, పేద ప్రజలకు, బాధితులకు ఎక్కడైతే అట్రాసిటీ జరుగుతాయో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ద్వారా న్యాయం చేస్తారని చెప్పేసి, ఒకవేళ మాతో కాని పక్షంలో న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే లీగల్గా ప్రొసీడింగ్ అయ్యి వాళ్ళకు బాధ్యులకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతామని చెప్పేసి ఫోటో కూడా రండి. దగ్గరకు కొండమ్మా నాకు ఇది కింద ఇట్లా ఇట్లా పట్టుకో, ఇంకొచ్చి కింది కన్నా ఒకటి కిందికి పై దగ్గరకుండా దూరం పోతాను. ఒక ఫోటో ఇక్కడ తీసేసి